హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎం శేఖర్ వ్లాగ్స్ అండి. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేద్దామో చూసేయండి. స్టవ్ ఆన్ చేసేసి బౌల్ పెట్టేయండి. బౌల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయినాక బిర్యానీ ఆకు, బండ పువ్వు, చిన్నగా తరుక్కున్న 2 ఆనియన్స్, 3-4 పచ్చిమిర్చి వేసుకోండి. అందులో కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ లైట్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. ఆయిల్లో మంచి ఫ్రై అయినాక ఇక్కడ పక్కన ఆల్రెడీ చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నా. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేయాలి. చికెన్ మంచిగా ఆయిల్ ఫ్రై అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తే వాటర్ వస్తాయి. వాటర్ మొత్తం డ్రై అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఆయిల్ మొత్తం డ్రై అయిపోయినాయి లేదా చూసుకోవాలి. ఇంకొన్ని వాటర్ ఉన్నాయి కదా, అవి డ్రై అయ్యేటప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టేసి ఉంచాలి. ఇప్పుడు వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలింది చూడండి, అప్పుడు టర్మరిక్ పౌడర్ వేసి కలుపుకోవాలి. దీని తర్వాత చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసేసి మంచిగా కలపాలి. ఒక 2 మినిట్స్ మాత్రం క్యాప్ పెట్టేసి ఉంచి తీయాలి. క్యాప్ తీసేసి చికెన్ మునిగేటట్టు కొన్ని వాటర్ వేసేయాలి. క్యాప్ పెట్టేసి మళ్ళీ వాటర్ మరిగేదాకా ఉంచి, వాటర్ మరిగేటప్పుడు హోమ్మేడ్ గరం మసాలా వేయాలి. గరం మసాలా వేసినాక కొంచెం కొబ్బరి పొడి వేయాలి. వేసి మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. మళ్ళీ క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం వాటర్ ఇంకొంచెం ఉన్నాయి. వాటర్ మొత్తం డ్రై అయిపోయేటట్టు మళ్ళీ ఒకసారి ఉంచుకోవాలి. లాస్ట్కు కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. మీరు కనుక మా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంటిల్ దెన్ నెక్స్ట్